ప్రకాశం జిల్లా కోరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, మృతుల వివరాలేంటి? మేదరమెట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి దైవ దర్శనం చేసుకున్న గుంటూరు వాసులు తెల్లవారుజామున 3:30 గంటలు అయ్యేసరికి మేదరమెట్ల ప్రాంతం చేరుకుంది. అయితే అక్కడ టవేరా వాహనము, వాళ్ళు వస్తున్న టవేరా వాహనము ఇంజిన్ ట్రబుల్ ఇచ్చింది. దీంతో అక్కడే ఆపి కారుని డ్రైవర్ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోగా వెనక నుంచి వచ్చినట్టు ఒక భారీ టిప్పర్ వాహనం, హైవే వర్క్ చేస్తున్నటువంటి ఒక టిప్పర్ వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టడంతో పాటు ఆ కార్ని దాదాపు ఒక 100 మీటర్స్ ఈడ్చుకెళ్లి మార్జిన్ లో పడేసింది. మార్జిన్ లో పడేసిన టిప్పర్ కారు మీద నిలబడింది టిప్పర్. దీంతో ఆ కారులో ఉన్నటువంటి మొత్తం దాదాపు 10 మంది ఉన్నారు. 10 మంది చిక్కుకున్నారు. అందులో 4 అక్కడికక్కడే మృతి చెందారు. 4 సీరియస్ గా ఇంజూర్ అయింది. వాళ్ళందరినీ కూడా దాదాపు 1-2 గంటల పాటు శ్రమించి సమాచారం రావడానికే, పోలీసులకి సమాచారం రావడమే దాదాపు ఒక 1 అవర్ పట్టినట్టుగా అందులో రెస్క్యూ నుంచి బయటపడినటువంటి సేఫ్ గా బయటపడిన ఒక బాధితులు చెప్తున్నారు. మొత్తం మీద పోలీసులు వచ్చి గ్యాస్ కట్టరు తెప్పించి కట్ చేసి ఒక ట్రైన్ తీసుకొచ్చి దాన్ని రిమూవ్ చేసి అందులో ఉన్నటువంటి క్షతగాత్రుల్ని బయటకు తీసి రిమ్స్కి తరలించారు. అందులో అప్పటికే దాదాపు డిక్కీలో ఉన్నటువంటి 2 చిన్నపిల్లలు చనిపోయారు. ఇంకో చిన్న పిల్లడు రోడ్డు మీద పడిపోయారు. మొత్తం మీద 4 మృతుల్లో విషాదకరమైన ఘటన ఏంటంటే 3 6 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు. వీళ్ళు 3 అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ కూడా స్పాట్ లో డెడ్ అయ్యారు. మిగిలిన 4 కూడా సీరియస్ గా ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు వాళ్ళకు కూడా ఒక 2-3 గంటల తర్వాత కానీ డాక్టర్లు ఏ విషయం చెప్పే పరిస్థితి లేదు. ఇక మిగిలిన ముగ్గురు సేఫ్ గా బయటపడ్డారు. వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదని మనకి అర్థమవుతుంది. మొత్తం మీద ఈ ఘటన చూస్తే సన్నివేశం చాలా భీతాహ వాతావరణం ఉంది. స్థానికులు కూడా నిజంగా చాలా విషాదంలో మునిగిపోయారు. చిన్న పిల్లలు, చాలా 6 సంవత్సరాల్లో పిల్లలు విగత జీవులుగా మారిపోయి వాళ్ళని డిక్కీలో ఇరుక్కున్నప్పుడు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి డెడ్ బాడీని వెలికి తీసే క్రమంలో నిజంగా కడుపు తరుచుకుపోయే సన్నివేశం. దైవ దర్శనం చేసుకుని ఎన్నో ఆశలతో, కొత్త కళలతో ఆ కుటుంబం తిరుమల నుంచి ఇంటికి బయలుదేరింది. వీళ్ళంతా గుంటూరు పక్కన వచ్చేటువంటి పాత గుంటూరుకి చెందినటువంటి కుటుంబం. మహా అంటే ఒక 1.5 వ్యవధిలో సేఫ్ గా వాళ్ళు గుంటూరుకు చేరుకునే పరిస్థితి. ఈలోగానే ఈ ఘటన చోటు చేసుకుంది. వెనక నుంచి అంటే కొంతమంది స్థానికులు చెప్పేది ఏంటంటే డ్రైవర్, అంటే కారు టవేరా డ్రైవర్ ఏదైతే మృతులు చనిపోయి ఉన్నారో ఆ డ్రైవర్ తప్పిదం కూడా కొంత ఉంది. మార్జిన్ లో కాకుండా కొంచెం రోడ్డు వైపు సైడ్ లేని ఆపడం వల్లనే నాకు టిప్పర్ ఢీకొట్టిందని కొంతమంది చెప్తున్నారు.